క్రిస్మస్ అంటే సంతోషకరమైన పండుగ అని యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం చినరంగినిపాలెంలోని బేతస్తా మినిస్ట్రీస్ లో క్రిస్మస్ సువార్త సభ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవా తత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ప్రీతికరమైన రోజన్నారు. సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మినిస్ట్రీస్ పాస్టర్లకు 12 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఇన్సూరెన్స్ బాండ్లను అందించారు. కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ రమేష్ బాబు, గుంటూరు పాస్టర్ మాథ్యూస్, పాస్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ వాతావరణంతో పాటు నాయకులు ఉండటం చాలా సంతోషం. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది, శుభవర్తమానము అని చెప్పి. హ్యాపీ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. పరిశుద్ధుడు మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీకు స్తోత్రం. మీరు అదృశ్య స్వరూపుడు అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్న మా ప్రభువా, మీకు స్తోత్రం. మానవుల యొక్క నిర్మాణకర్తగా ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఎన్నుకోబడిన శాసనసభ్యులు తండ్రి ఆంజనేయులు గారిని బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఆయన ప్రజలకు ఏదో ఒక మంచి చెయ్యాలని, సేవ చెయ్యాలని, మానవ సేవే మాధవ సేవని భావించి దైవభక్తి కలిగిన నీ కుమారుణ్ణి మీరు ఎన్నుకున్నారు తండ్రి. పాలెంలో బేతస్తా మందిర ఆవరణలో పాస్టర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు వరకు కంటిన్యూగా జరుపుకుంటారు. ప్రభు ఆశీస్సులతో నేను భీమవరం శాసనసభ్యుడయ్యాను. ప్రభువు ఎవరిని సింహాసనం ఎక్కించాలి, ఎవరిని ఎక్కించకూడదనే నిర్ణయం తీసుకునేది ప్రభువే. ఆ ప్రభువు ఆశీస్సులతోనే నాకు అదృష్టం కలిగింది. నేను 3 సార్లు శాసనసభ్యుడు అయ్యానంటే 3 సార్లు కూడా ప్రభు ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2024 ఎలక్షన్లో ప్రచార వ్యాన్ ఎక్కి బయలుదేరుతుండగా ఒక ఆయన ఎదురొచ్చారు. వారు నేను మీకు ప్రార్థన చేస్తున్నానండి అన్నారు. ప్రార్థన చేశారు. వాహనానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఎలక్షన్లో మీరు విజయం సాధిస్తారు, ఈ వాహనానికి ఏదైనా సైతానులు అడ్డు వస్తే వాటిని తొలగించి మీకు న్యాయం జరిపిస్తారు, ప్రభు మీ వెంట ఉంటారని చెప్పారు. నిజంగానే ప్రభు నా వెంట ఉండి ఆ నెల రోజులు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకోకుండా నా ప్రచార కార్యక్రమం ముగించుకోగలిగాను. అది ప్రభు యొక్క మహిమ. ఆ యేసు మహిమతోటి మనమందరం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నాం. ఈ ప్రపంచంలో అత్యధికులు క్రిస్టియన్స్, దానిలో మనం కూడా ఉన్నాం. యేసు ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, యేసు ఆశీస్సులతో మనమందరం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని, మనం చేసే కార్యక్రమాల్లో అభివృద్ధి సాధించాలని, మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగాలని ఆ ప్రభువుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. అర్థసహితమైన కార్యక్రమాలు, ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఎన్నో ఆర్థికపరమైన సహాయాలు చేసుకుంటూ వస్తున్నాం. సహవాసానికి వచ్చి ఒక దైవజనుడు పాస్టర్ గారు
నారాయణపురం వెళుతూ వెళుతూ భీముడోలు యాక్సిడెంట్లో చనిపోయారు. పాస్టర్ గారికి ఏదైనా యాక్సిడెంట్లు కానీ హాని కానీ జరిగితే ఫ్యామిలీకి ఉపయోగపడద్దని చెప్పి ఆలోచన రావటం జరిగింది. అది అమల్లో పెట్టారు. మన గౌరవ శాసనసభ్యులు మరి పులపర్తి రామాంజనేయులు గారు మన మధ్యకి రావటం చాలా సంతోషం. మొదటిగా వారు ఒక ఇద్దరికి బీమా అందజేస్తారు. ఈ మంచి కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగించడం మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఒకసారి క్లాప్స్ కొట్టి ప్రభునామాన్ని కనపరుస్తారు.